మళ్ళీ హాగ్వర్డ్స్ ఎక్స్‌ప్రెస్‌లోకి సుస్వాగతం. సో మీరు న్యూస్ చూసే ఉంటారు. పాప ఎసిడ్యూని అఫీషియల్‌గా సెవరస్ స్నేప్‌గా రీకాస్ట్ చేశారు ఇప్పుడొచ్చే రీబూట్‌లో. సో దానిపైన ఇప్పుడు నా స్పందన తెలియచేస్తాను. ఏ పాటర్‌హెడ్ కానీ సోర్స్ మెటీరియల్ ఒక బెస్ట్ రెప్లికా కావాలని అనుకుంటారు. అండ్ హెచ్‌బీఓ వాళ్ళు కూడా అదే ప్రామిస్ చేశారు. సో నా వ్యూస్ ఇంకా ఒపీనియన్ కూడా మోస్ట్లీ దాన్ని బట్టే ఉంటుంది. బట్ అగైన్ చూద్దాం ఫ్యూచర్లో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంటైర్ స్నేప్ రేస్నే మార్చేశారు. సో బుక్లో క్లియర్గా రాశారు జేకే రౌలింగ్, స్నేప్ వాజ్ అ పేల్ స్కిన్ గాయ్ అని, అంటే ఆల్మోస్ట్ నా స్కిన్ టైప్ అనుకోండి. కానీ అక్కడ రేస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ తీసుకున్నారు. ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఇంత ప్రాబ్లం ఉండేది కాదు పాటర్హెడ్స్కి. కానీ స్నేప్ స్టోరీ అంత కాంప్లెక్స్. అతను పాపం చిన్నప్పుడు అతను బుల్లీ చేశారు, మళ్ళీ హాగ్వర్డ్స్లోకి వచ్చాక మన జేమ్స్ ఇంకా గ్యాంగ్ మొత్తం వాడినే బుల్లీ చేశారు. మళ్ళీ పెద్దయ్యాక తిరిగి స్నేప్ హాగ్వర్డ్స్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ని బుల్లీ చేశాడు. అండ్ మళ్ళీ మధ్యలో లిల్లీ వదిలేయడం స్నేప్ని. ఆల్మోస్ట్ 5th or 6th ఇయర్లోనూ లాస్ట్లో మాట్లాడుకుంటారు, తర్వాత అసలు మాట్లాడని కూడా మాట్లాడుకోరు. ఈ స్టోరీ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు స్నేప్ని ఒక బ్లాక్ మ్యాన్గా పెట్టి చూడండి. ఫస్ట్ నుంచి ఒక చిన్న బ్లాక్ మ్యాన్ని, బ్లాక్ కిడ్ని బుల్లీ చేయడం. మళ్ళీ హాగ్వర్డ్స్కి వచ్చాక 4 వైట్ కిడ్స్ ఒక బ్లాక్ కిడ్ని బుల్లీ చేయడం. మళ్ళీ లిల్లీ పాటర్ ఒక బ్లాక్ కిడ్ని వదిలేసి వైట్ కిడ్తో రిలేషన్షిప్లో ఉండడం. మళ్ళీ ఇదంతా అయిపోయాక ఒక బ్లాక్ గ్రోన్ మ్యాన్ వైట్ కిడ్స్ని బుల్లీ చేయడము. ఈ స్నేప్ క్యారెక్టర్ ఆర్కే చాలా కాంప్లెక్స్ అండ్ దానికి రేస్కి అస్సలు సంబంధం లేదు. కానీ ఒక్కసారి ఈ రేస్ మారిపోవడం వల్ల ఇప్పుడు ఎంత కాంప్లికేషన్ వచ్చిందో చూడండి. అదే ప్రతి పాటర్హెడ్ బాధ కూడా. అందుకే స్నేప్ రీకాస్ట్ పైన అంత నెగిటివిటీ వచ్చేసింది అప్పుడే. అండ్ ఇంకోటి ఏంటంటే జేకే రౌలింగ్ ఆలోచించి ఉండదు అనుకుంటున్నారా రాసేటప్పుడు, ఏ రేస్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అని ఆలోచించి ఉంటారు కదా. ఎందుకంటే ఇంకా సినిమా షూటింగ్ అవుతున్నప్పుడే యాలన్ రిక్మెన్తో జేకే రౌలింగ్ చెప్పారు ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ విలువైనది అని. ఇంకా అప్పటికి 7th book రిలీజ్ అవ్వలేదు, ఇంకా అప్పటికి స్నేప్ ఇంకా నెగిటివ్ క్యారెక్టరే. కానీ జేకే రౌలింగ్ ముందే ఫిక్స్ అయి ఉన్నారు ఏంటి స్నేప్ ఒక పాజిటివ్ క్యారెక్టర్గా లాస్ట్లో మారుద్దామని. సో ముందే ఈ ఆర్క్ అంతా ప్లాన్ చేసుకున్నారు. ఈ ఆర్క్ అంతా ప్లాన్ చేసుకున్నప్పుడు స్కిన్ ప్లాన్ చేసుకోరా? ఈ చిన్న చిన్నవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్ని అలానే ఉండాలని, ఎందుకంటే అప్పుడే ఆ స్టోరీకి విలువ పెరుగుతుంది. ఈ రేస్ మార్చడం వల్ల నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను, చాలా నిరాశపరిచింది ఈ న్యూస్ నన్ను మాత్రం. కానీ చూద్దాము, వాళ్ళేం ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. హోప్ఫుల్లీ మనకి బెస్ట్ వస్తుందని ఆశిద్దాము. ప్రతి పాటర్హెడ్కి కూడా అదే కావాలి కదా, ట్రూ రెప్లికా ఆఫ్ సోర్స్ మెటీరియల్ అండ్ బెస్ట్ కంటెంట్. సో ఈ వీడియో కిందే మన స్టాప్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాప్ వచ్చే వరకు మళ్ళీ కలుద్దాం. అండ్ మీరు కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారో స్నేప్ రీకాస్ట్ గురించి. మీరు సపోర్ట్ చేస్తున్నారా ఆర్ వ్యతిరేకంగా ఉన్నారా? అంటిల్ దెన్ బాయ్.